గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ పేరెంట్స్. 10th ఎగ్జామ్స్ రేపటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. అందుకోసం ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 15 years ఎక్స్పీరియన్స్లో నేను చూసింది వినేదాన్ని బట్టి ఈ చిన్న వీడియో చేస్తున్నాను. మీకు యూజ్ అవ్వచ్చు, వినండి కొంచెం జాగ్రత్తగా. అండ్ బిఫోర్ దట్, ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ రైటింగ్ దిస్ 10th class exams tomorrow onwards. Okay, first thing nana, don't take too much of tension. టెన్షన్ ఎంత తీసుకుంటే అంత మనకి మతిమరపు వచ్చేస్తుంది. సో టెన్షన్స్ తీసుకోవద్దు. ఎంత వచ్చింది అంత రాయి. ఇన్ని రోజులు నేర్చుకున్నావు నువ్వు, చాలు, అది పోయి ప్రజెంట్ చేయి అంతే. ఎగ్జామ్ ఈజ్ టు టెస్ట్ హౌ మచ్ యూ హ్యావ్ గెయిన్డ్ ద నాలెడ్జ్ ఇన్ దట్ ఇయర్, అంతే తప్ప నీ డెస్టినీని డిసైడ్ చేసేది మాత్రం కాదు. నీకు ఏ మార్క్స్ వచ్చినా నెక్స్ట్ లైఫ్లో పోతూనే ఉంటావు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏదో చదివేద్దామని చెప్పేసి కళ్ళు మంటలు మండుతున్నా కూడా నిద్రపోకుండా, అది తప్పు. మినిమం 8 hours స్లీప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు 100% రిజల్ట్ సాధిస్తావు. బికాస్ వన్స్ యూ గెట్ 8 hours ఆఫ్ స్లీప్, యువర్ బ్రెయిన్ ఫంక్షన్స్ ప్రాపర్లీ. ఓకేనా? కంపల్సరీ 8 hours స్లీప్ తీసుకోండి. అండ్ ఆఫ్టర్ ఎగ్జామ్, ఆఫ్టర్ కమింగ్ టు హోమ్, టేక్ ఏ షార్ట్ న్యాప్. అంటే కొంచెం కునుకు తీయండి, బాడీ రీఛార్జ్ అవుతుంది, మళ్ళీ ఎనర్జెటిక్గా చదవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హెల్త్ విషయంలో మన ఫుడ్, ఈ ఎగ్జామ్స్ టైం అందం మాత్రం కంపల్సరీ ఫుడ్ జాగ్రత్తగా తీసుకోండి. ఓకే? హైడ్రేటెడ్గా ఫ్రూట్స్, బటర్ మిల్క్, అండ్ మీకు మీరు వాటర్ బాటిల్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళండి, బటర్ మిల్క్ తీసుకొని వెళ్ళండి. ఇలా జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది మనం తీసుకునే ఫుడ్ మీద కూడా ఉంటుంది. ఓకే? సో హెల్దీ ఫుడ్స్ తీసుకోండి, అవాయిడ్ నాన్ వెజ్, టేక్ వెజిటేరియన్ ఫుడ్, దట్ టు లైట్ ఫుడ్స్ అండ్ మోర్ వాటర్ లిక్విడ్స్, దట్. ఓకే? నెక్స్ట్ వచ్చేసి 10th class బిగ్ టర్నింగ్ పాయింట్. ఓకే? ఈ టైంలో నువ్వు తీసుకునే జాగ్రత్తలు, నువ్వు రాసేదాన్ని బట్టి నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ చేసుకునే టైం. సో జాగ్రత్తగా తీసుకోండి, జాగ్రత్త హెల్త్ కాపాడుకోండి. అండ్ పేరెంట్స్, ఐ రిక్వెస్ట్, డోంట్ స్ట్రెస్ యువర్ చైల్డ్ టూ మచ్. అండ్ వాళ్ళని డీమోటివేట్ చేయకండి. ఈ టైంలో ఎంకరేజ్ చేయండి. కొంచెం వచ్చినా చాలు వాళ్ళకి. ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్గా ఫెయిల్ అవుతారు అనేది ఉండదు కదా, ఇన్ని రోజుల శ్రమ ఉంటుంది. సో లెట్ దెమ్ అటెంప్ట్ ద ఎగ్జామ్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్సో. టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్.